ఈ పొట్టేలకి గాలమ్మ తగిలింది, మేపు తిన్నా మేపు కక్కేస్తుంది, నీళ్ళు తాగినప్పుడు మేపు తిన్నా మేపుని కక్కేస్తుంది, గుటకలేస్తుంది, నిగురేసేదానికి నిగురు రాక కక్కేస్తున్నది. దానికి ఏదన్నా మెడిసిన్ చెప్పండి. సో ఇదండి కేసు రిజిస్టర్ అయింది మనకు. నేను చెప్పిన ట్రీట్మెంట్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఈ యాంటీబయాటిక్ చాలా బాగా పనిచేస్తుంది. స్టమక్ ఇన్ఫెక్షన్స్లో అదిరిపోయే రిజల్ట్ ఉంది. సో నేను ఇంతకుముందు చెప్పిన ట్రీట్మెంట్ కన్నా ఇది ఎఫెక్టివ్గా ఉంది. సో అందరూ చేయాల్సింది అయితే నార్మల్ చేయాల్సింది ఏంటి, నోరు గోరువెచ్చని నీళ్ళతో కడిగి బొరిక్ పౌడర్, గ్లిజరిన్, పసుపు పేస్ట్ లాగా చేసి పూయడం. తర్వాత ఇది ఎలా వాడాలి, ఈ ఇంజెక్షన్ తీసుకొచ్చి రోజుకి 3 ml 5 రోజులు ఇవ్వండి. అవిలిన్ ఇంజెక్షన్ వస్తుంది ఒకటి, అవిలిన్ కానీ జీట్ అని కానీ, అది రోజుకు 2 ml 5 రోజులు అది కూడా ఇవ్వండి. ఇంకా ఈ కక్కు ఉంటుంది కదా, దీనికి సిరప్ పెడతాను, మనుషులు మెడికల్ షాప్ లో దొరుకుతుంది, తెచ్చుకోండి. ఇవన్నీ వెటనరీ దొరుకుతాయి, ఇక్కడ పెట్టినవన్నీ పెట్టే సిరప్ మనుషులు మెడికల్ షాప్ లో దొరుకుతుంది. పొద్దున 5 ml, మధ్యాహ్నం 5 ml, సాయంత్రం 5 ml, అది కూడా 5 రోజులు తాపండి. కక్కడం తగ్గిపోయినా తాపండి. పచ్చి మేత పెట్టద్దు, ఎక్కువగా ఎండు మేతనే పెట్టండి. ఇంకా ఈ సిరప్ తాపిన 1-2 గంటల నుంచి మీరు మేత పెట్టచ్చు. ఇక్కడ చూస్తే మీరు, నేను ఇంతకుముందు ఆల్రెడీ మన వీడియోలో మేత అయిపోవడం వల్ల మేత తిన్న మేతనే వెనక్కి కొట్టేస్తుండే జీవాలు. అప్పుడు నేను వాడేది ఇది వచ్చేసి వామికైండ్, లేదంటే ఇట్లా వాండిస్టోరియన్ ఓరల్, ఈ 2 ఒకటే అండి. వామిటింగ్స్ అవ్వకుండా కాపడానికి, అంటే డైజెషన్ ప్రాబ్లం అయినప్పుడు, ఎక్కువగా గ్రీన్ తినేసి లేదా ఇలా బ్లూటన్ తో ఇబ్బంది పడే అనిమల్స్ సఫర్ అయినప్పుడు వామిటింగ్స్ అనేటివి అయితే, వామిటింగ్స్ అంటే మేత తిన్న మేత మళ్ళీ నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది పచ్చగా. అలాంటప్పుడు నేను పచ్చి మేతని ఆపేసి ఎండు మేత మాత్రమే పెట్టి ఈ సిరప్ ఏదో ఒకటి, 2 ఒకటే చెప్తున్నా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ 5 ml మార్నింగ్, 5 ml ఆఫ్టర్నూన్, 5 ml ఈవినింగ్, ఇట్లా 3 days చేసుకుంటాను. 3 days కూడా పచ్చి మేత కాకుండా ఓన్లీ ఎండు మేత మీద పెట్టుకుంటాము. అనిమల్స్ తొందరగా రికవర్ అయిపోతాయి. Day 1 లోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది, కానీ కనిపించింది కదా అని ఆపకూడదు. అట్లీస్ట్ 3 రోజులు చేసుకోండి, అనిమల్ కంప్లీట్ రికవర్ అవుతుంది. లేదు రిజల్ట్ కనిపించిందని నేను ఆపేసాను అనుకుంటే మళ్ళీ రిటర్న్ కొడుతుంది మళ్ళీ అది. సో అట్లా చేసుకున్న తర్వాత చూడండి, నేను చూపించిన కంపెనీ దొరకాలని లేదు, ఏ కంపెనీలో అయినా కానీ అమికాసిన్ ఉంటే తెచ్చుకోండి. సో ఇది నేను చెప్పింది. ఇంకోటి ఏంటంటే ఇది సిరప్, ఇంకా జీట్ ఇదే వాడాము. ఇంకా కావాలంటే పెయిన్ ఎక్కువ ఉండి కొన్ని జీవాలు కూర్చోకుండా ఉంటాయి, అట్లాంటి వాటికి పెయిన్ కిల్లర్ మనం ఇది కూడా వేయాలి. సో ఆఫ్టర్ దట్ రిజల్ట్ ఇది. ఇగో సార్ పొట్టేలు ఇది చెప్పిన మందులు వేసిన తర్వాత బాగా మేస్తుంది సార్. సో ఇలా మీరు తొందరగా రికవర్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి, టైం వేస్ట్ చేయకూడదు. పొట్టేలు బాగా మేస్తుంది. సో తొందరగా